హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి ఆంధ్ర రుచుల్లో ఈరోజు నేను మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే చూపించబోతున్నానండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎటువంటి సాసులు లేకుండా బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేలా అయితే చూపించబోతున్నానండి. పిల్లల లంచ్ బాక్స్లో ఇలా ప్రిపేర్ చేశారంటే ఒక్క మెతుకు కూడా విడిచిపెట్టరండి. అంత ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో అయితే మీకు సింపుల్గా చూపించబోతున్నాను, చూసేద్దాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ బౌల్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్ని అయితే నేను ఇక్కడ ఉడికించుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్ని అయితే వేసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. మీరు ఎంత ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు అంత తీసుకోండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ రైస్ని అయితే ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకోవాలి. రైస్ ఉడికే లోపల మనం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇందులోనే ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 3 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ రైస్కి 3 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఇది నేను మా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు డబల్ క్వాంటిటీలో తీసుకోవాలంటే డబల్గా తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వెమ్మటే ఎగ్స్ వేసిన వెమ్మటే మనం కలపకూడదండి. చూసారు కదా, ఇక్కడ 1 నిమిషం పాటు ఆమ్లెట్ లాగా మనకి ఉడకాలి. అప్పుడైతే మనకి పీసులు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తినేటప్పుడు చాలా బాగా ఉంటాయండి. 1 నిమిషం అయ్యాక ఇలా బాగా కలుపుకోండి. మీకు ఎంత సైజులో పీసులు కావాలంటే అలా ఎగ్ పీసుల్ని ముక్కలుగా కట్ చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సాసులు అనేది వాడకుండా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎగ్స్ అనేది బాగా ఫ్రై అయిపోయాయండి. నేను వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ మిరియాలు అయితే వేసుకోండి. అలాగే 1/2 కప్పు పచ్చిమిర్చీలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 కప్పు ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక దీంట్లోనే 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని మీకు ఎంత చిన్నగా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా క్యారెట్ని వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి తాలింపులోనే బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి. అంత బాగా వేయించుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తాలింపులో వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తాలింపు సగం ఫ్రై అయ్యాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే కుక్ చేసుకునే రైస్ని అయితే వేసుకుందాం. ఇలా రైస్ మొత్తం వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా అయితే వంట రాని వాళ్ళు కూడా నేర్చుకోగలరు, చేసుకుంటారు. మీకు మీరే అంత సింపుల్గా ఉంటుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు మన తాలింపులో రైస్ వేసుకున్నాక ఈ రైస్లో తాలింపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ పీసులను అయితే వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చేశాక దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. రెస్టారెంట్ స్టైల్లో అయితే అదిరిపోతుంది, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోనే ఇప్పుడు 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. ఇంతేనండి. ఎటువంటి సాసులు కూడా వాడకుండా మన టేస్టీ ఎగ్ రైస్ని అయితే ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇది మా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా చూసారు కదా, మన వీడియో క్లిప్లో చూపించినట్టుగా బాగా కలుపుకోవాలండి. మనం వేసే మసాలాలు ఎగ్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇంత సింపుల్ అంటారు, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నేను ఇలా చేస్తుంటే
గుమగుమలాడిపోతుంది. వాసన అనేది ఇంత బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చూశారు కదా ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.